హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సెబీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి చాలా స్ట్రిక్ట్ నామ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఏం చేసిందంటే ఒక కమిటీ అనేది పెట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో యంగస్టర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా తగ్గించాలి, దానికోసం ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. ఆ కమిటీ మెంబర్స్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. అయితే ఈసారి ఏంటంటే ఇక సెబీ ఏం చేసిందంటే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టెప్స్ అనేది ముందుగా చూద్దాం. అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, యంగస్టర్స్ అందరూ కూడా గ్యాంబ్లింగ్ చేసేస్తున్నారు. హౌస్ హోల్డింగ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ టోటల్గా చూస్తేనంటే డేటా అనేది 92.5 lakh రిటైలర్స్ అనేవాళ్ళు 51,689 కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో లాస్ అయ్యారని చెప్పేసి డేటా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఏం చేసిందంటే రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ తగ్గించాలి, అందుకని కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ స్ట్రైక్ అనేది ఏంటంటే ఈ రేషనలైజ్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంది. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇది స్పాట్ ప్రైస్ కదా. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 4%, ఇక్కడ నుంచి అప్ సైడ్ 4% స్ట్రైక్ మాత్రమే ఎలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 4% అంటే ఇక్కడ నుంచి మనకి 1000 పాయింట్స్ డిస్టెన్స్, అంటే రఫ్గా 25,000 నుంచి 26,000 దాకా మాత్రమే స్ట్రైక్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అవతలు ఉండవు. ఇక్కడ చూడండి, మనకు 26,000 దాటి కూడా చాలా స్ట్రైక్స్ అనేది ఉన్నాయి. దగ్గర దగ్గర 26,600 ఇంకా లోడ్ అవ్వట్లేదు దీంట్లో. ఏం చేస్తుందంటే 4% స్ట్రైక్ ఉండేటట్టు చూసుకుందాం, అక్కడ నుంచి మూమెంట్ వస్తే దాన్ని అడ్జస్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల ఓటీఎమ్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేశారు, ముందుగానే ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకోవడం అని చెప్పేసి చెప్తున్నారు. ఆప్షన్ బయరు ముందుగానే ఆప్షన్ అయితే ఎటువంటి లేవరేజ్ లేకుండా బై చేస్తారు, ఓన్ డబ్బులు పెట్టి. అండ్ ఎటువంటి వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కొలాటరల్ తీసుకుంటారు కదా, అంటే స్టాక్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ప్లెడ్జ్ చేసి కొలాటరల్ తీసుకొని ట్రేడ్ చేస్తుంటారు కదా. కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దగ్గర ఇనఫ్ లేకపోయినా సరే కొంత లేవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని స్ట్రిక్ట్గా సెబీ ఏం చెప్తుందంటే కొలాటరల్ మార్జిన్ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళకి ఎలో చేయండి, ఏది ఎంత వస్తే అంతే ఎలో చేయండి అన్నట్టు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి క్యాలెండర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కరెంట్ వీక్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పైరీని సెల్ చేయటం, ఓకే, నెక్స్ట్ వీక్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దాన్ని బై చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దీన్ని క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రిస్క్ మేనేజ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వోల్టైల్గా ఉంటుంది ఎక్స్పైరీ రోజు, అందుకని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతున్నారని చెప్పేసి ఈ యొక్క క్యాలెండర్ స్ప్రెడ్ని కూడా తీసేసి, అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది మార్జిన్ బెనిఫిట్ కోసం క్యాలెండర్ స్ప్రెడ్కి రావడం అట్లా చేస్తున్నారు కదా, ఇంక వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయటం ఆపేస్తారని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇక నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు అసలు ఎన్ని పొజిషన్స్ తీసుకుంటున్నారు ఇంట్రాడేలో అది కూడా లిమిట్ పెట్టాలి. అంటే అది వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఏదన్నా అలా చేయగలమా, దానికి చేయాలంటే ఏంటంటే చాలా టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాలి. బ్రోకర్స్కి వీళ్ళందరికీ చెప్తుందనమాట. మానిటర్ చేస్తూ ఉండాలి, ఎవరు ఎన్ని పొజిషన్స్ తీసుకుంటున్నారు, లిమిట్ దాటితే అంటే లిమిట్ దాకా మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, అట్లా ప్లాన్ చేయాలని చూస్తుంది. బట్ ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. అండ్ ఏ బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇకపోతే కాంట్రాక్ట్ సైజ్ ఏదైతే ఉందో మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని మనం బై చేయాలనుకోండి, లాట్ సైజ్ 25,000 అండ్ 25, ఇప్పుడు ప్రైస్ 25,000 ఉంది, ఓకే, 6.25 lakh ఏమో వస్తుంది కదా. ఇది మనం ఏమంటామంటే కాంట్రాక్ట్ సైజ్ అంటాం. దాన్ని ఏం చేయాలని చూస్తున్నారంటే 15 to 20 lakhs మొదటి దశలో పెంచాలి, అంటే దీని వాల్యూ పెంచాలి అంటే ఆబ్వియస్గా లాట్ సైజ్ పెరుగుతుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్లో దీన్ని అవసరమైతే 20 నుంచి 30 లక్షలకు కూడా పెంచాలి అని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న రిటైలర్స్ తక్కువ అమౌంట్తో ఉన్నవాళ్ళు ఏంటంటే పార్టిసిపేషన్ అనేది చేయటం కష్టమైపోతుంది. ఓకే, దాని తర్వాత ఈ ఎవ్రీ వీక్ కూడా ఎక్స్పైరీ ఉంది కదా, అవన్నీ కూడా తీసేసి ఏదైనా బెంచ్ మార్క్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా
తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేద్దామని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, గివెన్ దెర్ ఈజ్ అన్ ఎక్స్పైరీ ఆఫ్ వీక్లీ కాంట్రాక్ట్స్ ఆన్ ఆల్ 5 ట్రేడింగ్ డేస్ ఆఫ్ ద వీక్, ద రెగ్యులేటరీ హ్యాస్ ప్రపోజ్డ్ ద వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ షుడ్ బి ప్రొవైడ్ ఆన్ ఏ సింగిల్ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎక్స్చేంజ్. ఓన్లీ ఒక ఎక్స్చేంజ్ ఇండెక్స్ మీదే మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి చెప్తుంది. ప్రాబ్లీ ఏంటంటే ఐ థింక్ నిఫ్టీ అవ్వచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈఎల్ఎం అనమాట, అంటే ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్. అంటే ఇప్పుడు మన దగ్గర అప్ ఫ్రంట్లో కొంత కలెక్ట్ చేస్తారు రిస్క్ మేనేజ్మెంట్ కోసం, దాన్ని 3 to 5% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో దీనివల్ల కూడా ఏంటంటే చిన్న చిన్న ట్రేడర్స్, తక్కువ అమౌంట్తో ఉన్న వాళ్ళందరూ ఈ మార్జిన్ పే చేయలేరు అనుకోండి, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు కదా, అట్లా కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, వీటన్నిటికి కారణం అసలు వీక్లీ కాంట్రాక్ట్స్ తీసుకురావడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే జిరోదా నుంచి ఒక ఆర్టికల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, 2020లో ఏం చేసిందంటే సెబీ ఇంట్రాడే మార్జిన్ అనేది తీసేసింది. ఏది? స్టాక్స్లో. చూడండి, అక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడే ఇక్కడ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఇది ఇట్లా తగ్గిపోతూ ఉంది. చూడండి, అంతకుముందు ఏంటంటే ఇంట్రాడే మార్జిన్ ఇచ్చేవాళ్ళు, ఏది? ఈక్విటీలో. దట్ ఈస్ సమ్ వాట్ గుడ్ అనమాట. సో ఎప్పుడైతే ఈక్విటీలో ఇంట్రాడే మార్జిన్ అనేది తీసేశారో అక్కడ నుంచి చూడండి మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఈ ఎల్లోది ఎంత స్పైక్ అయిందో చూడండి. సో ఏమంటున్నారంటే అట్లా వాళ్ళు స్టాక్స్కి ఇంట్రాడే మార్జిన్ తీసేయటం వల్ల కూడా చాలామంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వైపు వెళ్ళటం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి అని చెప్పేసి క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సెబీ చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ ఇది చిన్న చిన్న రిటైలర్స్కి ఇబ్బందిగానే ఉంటుంది, లిక్విడిటీ ఇష్యూ వస్తుంది. సో బ్రోకర్స్ కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది రేపు ప్రీ మార్కెట్లో ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ నిఫ్టీ 50 ట్రేడ్ అవుతుంది కదా, గిఫ్ట్ నిఫ్టీ. చూద్దాం గిఫ్ట్ నిఫ్టీ ఏ విధంగా ఉందనేది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ప్రస్తుతానికైతే పెద్దగా నెగిటివ్గా ఏం రియాక్ట్ అవ్వలేదు, ఓవరాల్గా అయితే నెగిటివ్గానే ఉంది. కానీ ఇక్కడ చూడండి, పైకి వెళ్ళింది, రిజెక్షన్ జరిగింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనకి అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే ఉండకపోవచ్చు, అట్లీస్ట్ సైడ్ వేస్ లేదా బేరిష్ ట్రెండ్ అనేది బేస్డ్ ఆన్ ఈ యొక్క ఎజంప్షన్స్ మీద ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో అది ఫ్రెండ్స్, సెబీ రిలీజ్ చేసిన సర్క్యులర్ అప్డేట్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.